గ్యార్వీ ఉత్సవం ఇస్లాంలో నిజమైన స్థానం మన అందరికీ బాగా తెలుసు. హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లా అలైహీ ఒక గొప్ప వలీ, అల్లాహ్కి ప్రియమైన ఆరాధకుడు. ఆయన జ్ఞానం, భక్తి మరియు సేవలు ఇస్లాం చరిత్రలో వెలుగునింపాయి. మనం ఆయనను గౌరవించడం చాలా మంచి విషయం. కాని గౌరవం అంటే కొత్త పూజలు లేదా బిదాత్ అంటే కొత్త ఆచారాలు చేయడం కాదు. ఇస్లాం మనకు చెబుతుంది, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మార్గంలో మాత్రమే ఆరాధన చెయ్యాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబా రదియల్లాహు అన్హుం ఎప్పుడూ గ్యార్వీ ఉత్సవం చెయ్యలేదు. తరువాత కాలంలో బగ్దాద్ ప్రాంతంలో కొంతమంది షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లా అలైహి జ్ఞాపకార్థం భోజనం పెట్టడం, దీపాలు వెలిగించడం ప్రారంభించారు. అదే ఆచారం తరువాత గ్యార్వీ పండుగగా మారింది. కాని నిజానికి హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లా అలైహి స్వయంగా ప్రజలకు బిదాత్ చెయ్యొద్దని బోధించారు. ఆయన చెప్పారు, ఖుర్ఆన్ మరియు సున్నత్ ప్రకారం జీవించండి, ఇస్లాంలో కొత్త విషయాలను చేర్చకండి. అందుకే మనం ఆయన పేరుమీద బిదాత్ చేయడం సరైంది కాదు. ఆయనను గౌరవించాలంటే ఆయన బోధించిన విధంగా జీవించాలి. అంటే అల్లాహ్ ఆజ్ఞలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్లను అనుసరించడం. ఇస్లాం మనకు చెబుతుంది, కుల్లు బిద్అతిన్ దలాలతున్ వకుల్లు దలాలతిన్ ఫిన్నారి. అంటే ప్రతీ బిద్అత్ ఒక తప్పు మార్గం మరియు ప్రతి తప్పు మార్గం నరకానికి దారితీస్తుంది. అందువల్ల మనం గౌరవం పేరుతో తప్పు చేయకూడదు. నిజమైన ప్రేమ అంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మార్గంలో నడవడం. హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లా అలైహీ మనకు గొప్ప మార్గదర్శకులు. కాని ఆయన పేరుమీద బిదాత్ చెయ్యడం ఆయనకు గౌరవం కాదు, అది ఇస్లాం నుండి దూరమవ్వడమే. ఆయన చెప్పిన సున్నత్ మార్గంలో నడవడమే ఆయనపై నిజమైన ప్రేమ మరియు గౌరవం. అందువల్ల మనం ఏ పనినైనా చేసేటప్పుడు దాన్ని కేవలం ఖురాన్, సున్నట్ మరియు సహాబుల సూచనల ప్రకారమే చెయ్యాలి. లేకపోతే మనపై అల్లాహ్ కృప ఉండదు.